మిడిల్ క్లాస్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ని 2 భాగాలు చేయాలంటే 1వ తారీఖు వచ్చే ముందు, వచ్చిన తర్వాత. సో నీ జీతం కటింగ్స్ అన్నీ పోగా 80,000, నా జీతం 60,000. సో టోటల్ కలిపితే 1,40,000. 1,40,000? ఏం చక్కగా 40,000 పక్కకు వేసి డైసన్ కొనేసుకుంటా. డైసనా? ఎవడాడు? ఆడు ఈడు కాదు, అదొక ప్రోడక్ట్, హెయిర్ స్టైలింగ్కి. తెలుసులే ఐషు. అయినా 4 పిచ్చుకలను వదిలినా ఆ జుట్టుని పిచ్చుకు కూడా వాడవు. నీకెందుకే 40,000? అదే నేననుకో తెలివిగా PS5 కొనుక్కుంటా. అసలే GTA 6 వస్తుందంట. క్యాండీ క్రష్లో 3 కలర్లు కలపడం రాదు కానీ నీకెందుకురా GTA 6 PS5లు? మళ్ళీ దానికి 60,000 బొక్క. సర్లే, ఇప్పుడు కోరికల టైం అయిపోయింది కానీ అప్పులు ఖర్చుల గురించి చూద్దాం. ఇలా ఇవ్వు. నీ ఖర్చు చెప్పు. పనామికి 3,800, కూకట్పల్లి బజార్ షాపింగ్ తక్కువలో తక్కువ అవుతుందని 1,800 ఉదేశావు. మీ ఫ్రెండ్ పెళ్ళుందని చెప్పి పార్లర్కి వెళ్ళి 10,000 ఉదేశావు. ఇంకా ఏంటమ్మా మొత్తం నా ఖర్చులు చెప్తున్నావు? మీ ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తున్నాడని 3,000 పెట్టి వైన్ బాటిల్ కొనలా? ఇంట్లో టీవీ ఉంది, వైఫై కనెక్షన్ కూడా ఉంది. ఇంట్లోనే మ్యాచ్ చూడొచ్చు కదా. లేదు, IPL స్టేడియంకి వెళ్ళే చూడాలని 6,000 పెట్టి టికెట్ కొనలా? ఓకే ఓకే, ఒక పని చేద్దాం. నీ ఖర్చులు నువ్వు రాయి, నా ఖర్చులు కూడా చెప్తాను, నువ్వే రాయి. ఎంత సేవ్ అయింది? గడిగుడ్డు సేవ్ అయింది. 1,40,000 పోగా ఇంకా 6,000 కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటి, నువ్వు కరెక్ట్గానే లెక్కలేసావా? హలో, తప్పుడు ఖర్చులు చేసేది నువ్వు, ఇంకా నేనే తప్పుడు లెక్కలేసానని చెప్తున్నావా? కాలంటే చూసుకో. నేడు గ్రాసరీస్ సలూను, అందుకే పనా వద్దని చెప్పాను. అజితు, ఎస్. ఆ ప్లేట్ ఎప్పటిదమ్మా? ఐ థింక్ ఐ ప్లేస్డ్ ఇట్ ఇన్ ద మార్నింగ్. పొద్దున పార్వతి వచ్చి ఆ ప్లేట్ తీసే వరకు అది అక్కడే ఉంటుంది. తమరు సింక్ దాకా వెళ్ళి ప్లేట్ పడారు కానీ సింక్ లేకుండా నా వల్లే ఖర్చులు పెరిగాయని చెప్తావా? అయినా తనని తీసేసాంగా. తీసేసాంలే, కానీ ఈ నెల జీతం అయితే ఇవ్వాలిగా. ఇలా అయితే సేవ్ చేసేది ఎప్పుడు, ట్రిప్పులకి వెళ్ళేది ఎప్పుడు? ఒకవేళ బాబు పాప పుడితే LKGకే 1,00,000 అడుగుతున్నారంట. వామ్మో, వాళ్ళ ఇంజనీరింగ్లోకి వచ్చేలోపు వాళ్ళ తీవ్రమైన ఫీజులు కట్టలేక నేను తీవ్రవాదన అయిపోతానేమో. నేనైతే మనకు బేబీ పుడితే డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. మొలతాడు లేక మొగుడు ఏడుస్తుంటే ముందొచ్చి పుస్తలతాడు కావాలనిందంట. 6,000కి దిక్కు లేకుండా మనం ఏడుస్తుంటే మళ్ళా కూతుర్ని డాక్టర్ చేస్తాడంట బాబు. సరే, అదంతా కాదు, ఏం చేద్దాం? సరదాగా స్నాక్స్ తిందామా? ఇక్కడ సరదాలు తీరిపోతుంటే నీకు సరదాగా స్నాక్స్ కావాలా? సరే, సీరియస్గా ఉపవాసం ఉందాం. ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదు. మరెందుకు? చూడమ్మా అజితు, సమస్య వస్తే సర్దుకోవాలి, లేకపోతే చాకులాగా ఎదురెళ్ళాలి. అది కూడా చేత కాకపోతే ఓ చుక్కేసి తొంగోవాలి. ఈ ఐడియా బాగుంది. అంతేకాని ఇలా కుమిలిపోతే ఏదీ మిగలదు. సర్లే, ఇంట్లో ఇలానే ఉంటుంది, అలా బయటికి వాక్ వెళ్దాం పదా. ఏం ఆలోచించకుదా. సరే. పానీపూరి తిందామా? నీకెప్పుడు భయమేదా ఐషు? ఫ్యూచర్ ఎలా ఉంటుందో నువ్వు అసలు ఆలోచిస్తావా? భయం వేస్తుంది అజిత్, ఎందుకు భయం వేయదు? అయినా నేనేం పట్టించుకోను అనుకుంటున్నావా? కానీ నాకు మన లెక్క చూసాకే నాకు అర్థమైంది
మా నాన్న మీద నాకు గౌరవం పెరిగింది. అసలు మా నాన్న మీదేంటి, నాకు నాన్న అంటేనే గౌరవం పెరిగింది. ఇన్నాళ్ళు మా నాన్న ఏంటి ఆయన కోసం ఏం చేసుకోరు, అసలు ఆయన హ్యాపీనెస్ చూసుకోరేంటా అనుకున్నా. బట్ ఆయన హ్యాపీనెస్, ఆయన జీవితాన్నే త్యాగం చేసి నన్ను పెంచారని మనం అబ్బాయి అది ఎలా తీర్చాలో అర్థం కాని క్షణమే అర్థమైంది. అందుకే ఊరికే అనరు డాడ్స్ ఆర్ అన్సంగ్ హీరోస్ అని. నేను చక్క పానీపూరి తిని మన 6,000 ఎలా కవర్ చేద్దామని ఆలోచిద్దాం, సరేనా? ఇది ఒకటి ఉంది కదా, అదిగో అక్కడుంది, దా వెళ్దాం. చిన్నపిల్లల్ని పెంచడానికి ట్రైనింగ్ కోసం అనుకుంటా ఈ మొగాల్ని ఇంత ముద్దులా పెంచుతారు. ఏంట్రా గంగిరెద్దులా నుంచొని చూస్తున్నావు? చెప్పింది వింటావా వినవా? ఎంత చెప్పినా ఊరుకోవా? అయ్యో, నన్ను బతేంలాడించుకోకు, నాకు చాలా కోపం వస్తుంది చెప్తున్నా. నన్ను బలవంత పెట్టక ఐషు, నాకు భయం వేస్తుంది. నేను ఇలా చూడలేకపోతున్నాను అజిత్. ఏమైంది? బానే ఉన్నాగా. నీకు నువ్వు బాగానే ఉంటావు, చూసే నాకు నచ్చాలి కదా. నేను చెప్పింది చేస్తావా చేయవా? సరే కానీ దా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ ఐషు, ఇదేదో బాగుంది. నేను చెప్పానా, మన స్కిన్కి మనమే కేర్ తీసుకోవాలి. అంటే ఏంటి ఇప్పుడు? ఫేస్ ప్యాక్ పెడితే ఫేస్ వాల్యూ మారిపోద్దా? బ్రూస్లీ ఏమన్నారో తెలుసా? నాకేం చెప్పలేదే. నీకేమైనా చెప్పాడా? మన గురించి మనం ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోకూడదు, అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అచ్చా. మనమిద్దరం పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఎందుకు రన్ అవుతున్నావు? అంటే ప్రేమ పెళ్ళి అంటుంటే మన జీవితాల్లో సరదాలు లేవు, సరసాలు లేవు. ఎప్పుడు చూడు గొడవ పడ్డాలు, అలగడాలు తప్ప. అయినా నేను అలిగితే బాగుంటాను కదా. అలిగే అమ్మాయిలు అన్నం తక్కువ తింటారు, నీలా నా అన్నం కూడా కలిపి తినేరు. అదో చూడు, మళ్ళీ ఎప్పుడు నా తిండి మీద పడి ఏడుస్తాడు. ఆ కీరా అన్న ఉంచావా, ఆకలేసి అది కూడా తినేసావా? నిన్ను ఇంకోసారి అంటావా? అక్షసి కొట్టద్దే. నిన్ను కొట్టడం కాదురా, గిచ్చుతా గిచ్చుతా. ఈ టైంలో ఫోన్ ఎవరు చిరాగ్గా? చూడు మా అమ్మ. మా అమ్మ కాల్ చేసింది. మీ అమ్మే కదా, అంత షాక్ అవుతావు ఎందుకు? అయ్యో, మన పెళ్ళైన తర్వాత మా అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది కదా. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేస్తే ఏం మాట్లాడాలి? సర్లే, ఏదో ఒకటి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో అమ్మా. అజిత్, గుడ్ న్యూస్. ఎవరు పోయారు? పోవడం గుడ్ న్యూస్ ఏంట్రా? అంటే నీ సైకో వైపుకి ఎవరన్నా చచ్చిపోతేనే శుభవార్తలాగా వినిపిస్తాదేమో అని. అవునరా, నువ్వు చస్తే కానీ నాకు శుభవార్త అవ్వదు. అది కాదు, ఇలాంటి పంచులు వయ్యదని చెప్పానా? చెప్పానా లేదా? హస్బెండ్ అని కూడా లేకుండా వాట్ ఆర్ దోస్ వర్డ్స్? నిన్ను కొరకే కొరకే కోతి. కురికితే కురికించుకోవాలి, అరవకూడదు. అంటే నువ్వు అలిగితే అందంగా ఉంటావని అలా చెప్పా. అదిగో మళ్ళీ పంచలేసావంటే ఈసారి కొరకడాలుండవు, నరుకుతా. సరే, ఇందాకేదో గుడ్ న్యూస్ అన్నావు, దేని గురించి? మా అక్క శ్రీమంతం అంట నన్ను ఊరికి రమ్మనింది మా అమ్మ. ఓ నైస్. నువ్వు కూడా రావచ్చుగా. నేను వెళ్తానంటే సాగనంపడానికి మా బాస్ ఏమైనా మంచోడు అనుకున్నావా, దేవుడు అనుకున్నావా? దావుదికి డూప్లికేట్ లాంటోడు. కానీ నువ్వు వస్తే మా అమ్మకి దగ్గర అవ్వచ్చు. అది కూడా పాయింటే, నన్ను చూసి వాళ్ళు కూడా గర్వపడతారు. గర్వపడతారా? నన్ను చూసి జాలి పడతారు. అదేంటి? ఒక మనిషి ఒక కోతిని పెంచుకుంటున్నాడు అనుకో, ఆ కోతి వాడికి మనశ్శాంతి లేకుండా వాడి ఇల్లు సర్వనాశనం చేసి వాడి జీవితంలో హ్యాపీనెస్ లేకుండా చేస్తే ఆ కోతిని చూసి గర్వపడతారా లేదా మనిషిని చూసి బాధపడతారా? నువ్వు చెప్పింది నాకు క్లియర్గా అర్థమైంది ఐషు, కానీ ఇందులో కోతి ఎవరు? ఈ కథ కోతికి చెప్పినా కోతి ఎవరు అర్థమయ్యేది. కోతికున్న తెలియ కూడా లేదు కదరా కోతిదవా. వెళ్ళి మొహం కడుకో. అన్నీ చెప్పింది, ఇంతకీ ఆ కోతి ఎవరు? ఐషు ఐషు ఇక్కడే 10:45కి బస్సు వస్తుంది. అసలు బస్సు ఎందుకు బుక్ చేసుకున్నావు ఐషు? బస్సుకేమైందిరా?
అదే ట్రైన్ అయితే వాష్రూమ్స్కి సేఫ్టీకి బెటర్ కదా అని. 4 hours కదా, పర్లేదు. సరే నీ ఇష్టం. ఇదో ఇల్లుని నేను ఎంత నీట్గా పెట్టెళ్ళానో వచ్చాక కూడా అలానే ఉండాలి. అలాగే మేడం. ఒక 3 daysలో వచ్చేస్తాను. అమ్మని ఐస్ చేసి కుదిరితే అమ్మని కూడా తీసుకొచ్చేస్తా. సరే. సరే, లేట్ అవుతుంది, నువ్వు ఇంటికెళ్ళు. పర్లేదులే, బస్సు వచ్చేదాకా వెయిట్ చేసి వెళ్తాను. టైం 10:40 అవుతుంది. తమరికేవో ప్లాన్స్ ఉండుంటాయి. షాపులు బంద్ చేస్తారేమో చూసుకో. నా ప్లాన్ నీకెలా లీక్ అయింది? కొన్నిటి ఎక్స్పీరియన్స్ కావాలి బాబు. సరే వెళ్ళు. పర్లేదా? డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. సరే, నువ్వు జాగ్రత్త. భార్య కూడా బార్లో దొరికే మందు లాంటిదే అనుకుంటా. తాగనంతసేపు తాగాలనిపిస్తుంది, తాగిన తర్వాత ఎందుకు తాగామనిపిస్తుంది. నువ్వు చెప్పు, 3 రోజులు అవసరమా? అవసరమా అంట. వచ్చేయచ్చు కదా, ఈరోజు రాత్రికో రేపు ఉదయానికో. ఏంటో ఉన్నప్పుడు తెలియలేదులే కానీ ఈ పిచ్చి తెలియకే పిచ్చి పిచ్చిగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఐషమ్మా. ఏంటి సార్ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? నువ్వు కాల్ చేసావు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. అబ్బచ్చా, అంత ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షనా? మనం జోకులు ఎక్కువ వేసుకునేసరికి నేను సరసంగా మాట్లాడినా నీకు సరదాగానే అనిపిస్తున్నట్టుంది. నిజంగా అంత మిస్ అవుతున్నావా? సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు ఉన్నంతసేపు గోలగోలగా ఉంటుంది. అదే వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా పోసిపోయినట్టు ఉంటుంది. నాకు నువ్వు అలా అయిపోయావు. సరేలే, బ్రేక్ఫాస్ట్ చేసావా? నేను లేచిందే ఇప్పుడు ఐషు. మరి ఆఫీసు? ఓ షిట్. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్ బాయ్. వీడు మారడు. ఇంటికి వెళ్ళలేదా? వైఫ్ లేదు కదరా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని. ఎప్పుడు వెళ్ళింది ఊరికి? మొన్న నైట్ వెళ్ళింది, ఈరోజు నైట్ స్టార్ట్ అయిపోతుంది. లక్కీ ఫెలో. పెళ్ళా ఊర్లో లేకపోతే లక్కీయరా? అలా ఏం లేదురా, ఫస్ట్ గంట బాగానే ఉన్నింది, తర్వాత ఉండలేకపోతున్నా. వైఫ్ లేకుండా ఉండడం కష్టమే. ఇంకా పెళ్ళై 1 year కూడా కాలేదు నాకు. ఇంకో 2-3 నెలలు అయితే వస్తా అన్నం అనుకోబడుతుంది. అలా ఏం లేదు, నా పెళ్ళాం గురించి నీకు తెలీదురా. తనే కాల్ చేసింది, చూడెంత ప్రేమగా మాట్లాడుతుందో. హలో ఐషు. రే నీ అబ్బా, ఎన్నిసార్లు కాల్ చేయాలరా సచ్చినోడా? ఏ ఐషు, ఆఫీస్లో ఉన్నా. ఫోన్ ఎత్తి దుబ్బించుకోవాలి కదరా కుక్క. అంత ప్రేమగా మాట్లాడిందా? చెవి దగ్గర పెట్టుకొని కూడా సిగ్గుపడుతున్నావు.
ట్వంటీ టూ మిస్డ్ కాల్సా? సావే, నాకు కన్ఫర్మ్ సావే. ఒరేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వదిలేస్తానని అనుకుంటున్నావా? మా డాడీకి ఇల్లు కావాలని డిమాండ్ చేసావా? చెప్పు. మా అమ్మ నిన్న చెప్తే నమ్మలేదు, కానీ కన్ఫర్మ్ చేసుకున్నా. నీకు కన్ఫర్మ్ గా నేను వచ్చాక చావే. వస్తున్నానుండు. తలపై వద్దు, నువ్వు కొడతావు. నువ్వు ఇప్పుడు వేయలేదనుకో, సౌండ్ బయట వస్తుంది. వేస్తే ఇంట్లో మాత్రమే వస్తుంది. నువ్వు వేసినా వేయకపోయినా నిన్ను తన్నడం మాత్రం ఫిక్స్. ఓకే, 1 సెకండ్. నిన్ను ఐషు ఐషు, నువ్వు కొట్టే ముందు నీకు విషయం చెప్పాలి. ఏంటది? అది మనిద్దరం పెళ్ళి ఆపేద్దాం అనుకున్నాం. నువ్వేదో చేస్తావు, నేను లైట్ తీసుకున్నా. ఆఖరికి నువ్వు కూడా పెళ్ళి ఆపలేకపోయావు. అయితే అందుకే ఇల్లు కట్నంగా అడిగాను. నా క్యారెక్టర్ బాగాలేదని చెప్పి రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నా. అందుకే అడిగావా? ప్రామిస్ ఐషు, లేకపోతే ఇంత పెద్ద పట్టణంలో ఇల్లు కట్నంగా అడిగితే ఇచ్చుకోలేక ఆగిపోతారు అనుకున్నా. కానీ మీ నాన్న నీకన్నా పెద్ద మొండోడు. అప్పు చేసి మరీ అంటగట్టాడు. నన్నా ఇంటినా? రెండింటిని. ఏంటి? అదే, ఈ ఇంటిని. అయినా నాకెందుకు చెప్పలేదు? ఇలా నువ్వు తిడతావని భయపడే నీకు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం నేను ఎత్తుకొని ముద్దు పెడతాను అనుకుంటున్నావా? అలా చేసినా బాగుండేది. ఏంటి ఏమంటున్నావు? ఏం లేదు ఐషు, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావనే చెప్పలేదు. అలా కాదు ఐషు, కొరియన్ వాడిని నూడిల్స్ వాడంటేనే నాగుపాములా పుసుకొడతావు. అదే కట్నం కింద మీ ఇల్లు తీసుకున్నానని చెప్పానే అనుకో, నువ్వు ఎక్కడ కాటేరమ్మాయి కోపడతావని కంగారు పడ్డాను. అయినా లోన్ మొత్తం నా పేరు మీదే ట్రాన్స్ఫర్ చేసుకొని నేనే కడుతున్నాను కదా. యాక్చువల్లీ ఐషు, కావాలంటే నన్ను తిట్టు కొట్టు, కానీ నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే ఏ వైలెంట్ డెసిషన్స్ తీసుకుంటావని నాకు కంగారుగా ఉంది. అదేం లేదు అజిత్, మనం ఒక రాంగ్ ఫ్యాంటసీలో బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. మనం సెటిల్ అయ్యి సేవింగ్స్ చేసి ఇల్లు కొనుంటే బాగుండేది. కానీ ఇలా అనవసరంగా కొనేసిన తర్వాత అప్పుల పాలు అయిపోవడమే కరెక్ట్ కాదనిపిస్తుంది. కాదు, కానీ తప్పదు కదా. ఎందుకు తప్పదు? మనం ఇల్లు అమ్మేద్దామా? అమ్మేసి చూడు, ఇప్పుడు ఈ ఇంటికి ఈఎంఐ మనం 45,000 కడుతున్నాం. అదే అమ్మేశామనుకో, ఆ 45,000 మనం మిగిల్చినట్టు అవుతుంది కదా. ఒకసారి ఆలోచించు. సరే, ఓ పని చేద్దాం. ఇదిగో, ఏదైనా చెప్పు, కానీ ఇల్లు అమ్మొద్దని మాత్రం చెప్పకు ప్లీజ్. అది కాదు ఐషు, ఎలాగో ఆఫీస్ నుంచి మన ఇల్లు దూరం కదా. మనం ఇల్లు రెంట్కి ఇచ్చి ఇందులో సగం ఇంటికి రెంట్కి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. ఇది కూడా కరెక్ట్ ఐడియానే, బాగుంది. ఈ సండే వెళ్ళి మనం ఇల్లు వెతుకుదాం. వెతకచ్చు. ఏమైనా వండావా లేదా? ఆర్డర్ పెట్టుకుందాంలే. మ్యాక్స్ బడ్జెట్ 15 దాటకూడదు. ఇల్లు లగ్జరీ లేకపోయినా పర్లేదు, కానీ కొంచెం క్లాస్గా ఉండాలి. లొకేషన్ హఫీజ్పేట్, కొండాపూర్, గచ్చిపోలి, ఎనీథింగ్ షుడ్ వర్క్. ఆర్ యు రెడీ? ఐ am born ready. Let's go.
బాగుందా? ఇల్లు బాగుంది కానీ రెంట్ 50,000 అంట. దా ఎక్కు. దేనికంటే మన ఇంట్లో ఉండడం బెటర్. ఇదిగో ఐషు, పొద్దున్న నుంచి తిరిగి తిరిగి నీరసం వచ్చిపోయేటట్టున్నా. నాకు కూడా. అవును, ఆ నెంబర్ ఏమైంది? అది బ్రోకర్ నెంబరు. వాడికి 2 months రెంట్ అడ్వాన్స్ కింద ఇవ్వాలంట. మరి ట్రై చేద్దాం కదా. కాఫీకే డబ్బులు లేవు. ఉన్న బ్యాలెన్స్ అంతా దీని పెట్రోల్కే అయిపోతుంది. నేను కడతానులే. $35,000 రెంట్. వాడు నా ఆస్తి పేపర్లు అడుగుతున్నాడు. పదా. ఏమైంది? వరస్ట్గా ఉంది. కనీసం 15,000కైనా దొరుకుతుంది అనుకున్నా. 20,000 కూడా దొరకట్లేవు. చూసాంగా తోలి చౌకీలో. అబ్బా, నాకు అది నచ్చలేదు అజయ్తో. నాకు నచ్చలేదు ఐషు. రెంట్ నచ్చితే ఇల్లు నచ్చదు, ఒకవేళ ఇల్లు నచ్చితే వాళ్ళు చెప్పే రెంట్ నచ్చదు. అవేవో యాప్స్ ఉంటాయిగా, అందులో చేస్తా. ఏమైంది? ఆగు, డౌన్లోడ్ అవ్వాలి, చెక్ చేయాలి, నచ్చాలి. నువ్వు మరీ అంత కష్టపడిపోకు. నేను ఆల్రెడీ చెక్ చేశా. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి వాటికి. అనవసరంగా ఇల్లు అమ్మేద్దామన్నాను. మనం మీ ఇంట్లో ఉండడమే బెటర్. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. సరే. కార్తిక్ వీడెందుకు కాల్ చేస్తున్నాడు? ఏమైంది అట్లా కూర్చున్నావు? వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. నడు. ఏమైంది?
వంట అయిపోయింది, తిందామా? నాకేం ఆకలేదు. చేసిందంతా నేనే తినాలా ఇప్పుడు? గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా, దూరం పెడుతున్నావు? పొద్దుటి నుంచి తిరిగి అలసిపోయాం కదా, నిద్ర వస్తుంది. సరేలే, ఎక్కువేం ఆలోచించకు, పడుకో. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే, బాయ్. ఏంటి ఇలా వచ్చావు? బాక్స్ మర్చిపోయావు. సరే. ఓయ్, ఏమైంది? ఇల్లు గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? దాని గురించి ఏం కాదు. ఓకే, ఆ 6K ఎలా పే చేయాలని ఆలోచిస్తున్నావా? దాని గురించి నువ్వు లైట్ తీసుకో, నేను సెట్ చేస్తా. ఎలా? ఎలాగలా సెట్ చేస్తానురా. అదే ఎలా అని నాకు తెలియాలి కదా. తెలుసుకొని ఏం చేస్తావు? నాకు తెలియాలా ఇషు? నువ్వు ఎవడు పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంటి దాకొస్తే నేను సమాధానం చెప్తూ కూర్చోవాలా? ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చూశాను. ఏం చూసావు? కార్తీక్తో నీ చాట్. ఓకే, అయినా అందులోం తప్పుగా ఉందని? అసలు చాట్ చేయాల్సిన అవసరమే ఉంది? అద్దా, వాళ్ళ అమ్మ హాస్పిటలైజ్ అయ్యిందంట, సో ఏమైందని డిస్కస్ చేశాను అంతే. ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తావు. ఓయ్ పిచ్చోడా, ఇది కూడా ఒక ఎక్స్క్యూజ్లో ఎవడైనా వాడతాడా? ఏదైనా సరే, అసలు కార్తీక్తో మాట్లాడాల్సిన అవసరమే ఉంది? నువ్వు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఐషు. పొసెసివా? నువ్వు పొసెసివ్ అనుకో, పిచ్చి అనుకో, నువ్వు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఐషు. అయినా నా మాటలకి వాల్యూ ఏముందనుకుంటే నీ ఇష్టం. అజిత్ నా మీద ఎప్పుడు కోపగించుకున్నా నాకు నవ్వు వచ్చేది లేదా చిరాకు వచ్చేది, కానీ ఫస్ట్ టైం బాధేస్తుంది.